చూడు గుణాంశ్, ఇప్పుడు నిన్న దాకా మనం అన్ని టాపిక్స్ చెప్పుకున్నాం, రామాయణము మహాభారతము అన్నిటి భూమి గురించి అన్ని తెలుసుకున్నాం కదా. యూ మే ఆల్ దీస్ since all these days we have learned about all about Ramayana, Mahabharata, everything. You may get a thought that why we should know all these about Rama, about Sita. Why should we know all these? Purpose, what purpose they have? You may get a doubt, na? So why we should know all these means they are very useful for us in many situations. कौन सा भी इंसिडेंट अपने घर पे आए तो अपने को आए तो ये बहुत ज़रूरत होता है. समझ में आया? లైఫ్లో మనకి ఎప్పుడైనా ఇవి అవసరం పడతాయి. మనం ఏ పని చేసినా, ఎక్కడ అడుగు చేసినా, ఏదైనా కోపం వచ్చినా, ఎప్పుడన్నా మంచి కూర్చోవాలా. ఈ రామాయణం మహాభారతం ఏసో క్యూ లెర్న్ కన్నా ఇవన్నీ ఎందుకు వినాలి అంటే మన లైఫ్లో మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా యూజ్ అవుతాయి. एवर भी ना कोपम వచ్చినా किसके ऊपर गुस्सा आए तो भी नहीं तो कुछ काम में गलत काम करे तो మన రాంగ్ థింగ్ మనం చేసిన, పేరెంట్స్ ఏమన్నా మనకు కోపడ్డా చేసిన, బాధ అనిపించిన, సో వాట్ ఈజ్ రైట్ అనేది ఈ లెసన్స్ మళ్ళీ మనం తెలుసుకున్నాం కదా. రాముడి గురించి, మహాభారత్ గురించి, మంచి మంచి పెద్దవాళ్ళ గురించి ఉపన్యాసాలు అవన్నీ వాటి గురించి విన్నాం కాబట్టి వీళ్ళు ఇవన్నీ చేశారు. ఏ సర్వ్ కియా ఇన్ లోగ్ ఇట్నా అచ్చా బితాయే, దీస్ ఆర్ దేర్ క్వాలిటీస్. సో వీ హ్యావ్ టు అడాప్ట్ దోస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ అని మనం నేర్చుకోవాలి. అర్థమైందా? సమజ్మాయా? గుణాంశ మంచి కూర్చోవాలి. అర్థమైందా? ఏమర్థమైంది? వెనకటి మన పెద్దవాళ్ళ లెసన్స్ అవన్నీ తెలుసుకొని నేర్చుకోవాలి. आप बोलो रामायण के बारे में बोलो. राम लोग कितना लोग भाई है? गुनाश सिट प्रॉपर्ली फोल्ड में है. वेरी गुड. हाँ, कौन कौन नाम है मालूम है? बोलो. फर्स्ट वन राम, लक्ष्मण, शत्रुघ्न, भरत. ओके. सो किसके पुत्र थे? उसका पापा का नाम क्या है? पिताजी का नाम? दशरथ. फिर राम का पत्नी का नाम क्या है? सीता. सो कितना कष्ट उठाए ना हम लोग, है ना? ऐसा लेसन सीखना. समझ में आया? मम्मी. तीन. సరే, ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి. పైన. భగవాన్ కి దగ్గర బోలో. పైన ఎక్కడ? పైన. భగవాన్ కి దగ్గర తను భూమి మీద ఉంది దేవుడు అని చెప్పింది. మీరు ఆకాశంలో అన్నారు. ఓకే, సరే, మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. सपोज आप जो बोले, हर जगह रहते. हाँ, आप जो बोले वो सही है, समझेंगे. हाँ, हर जगह बोले तो कहाँ पे? आकाश, धरती, बादल हमेशा रहते. ఆకాశంలో ఉంటాడు, ధరతిలో అంతటా ఉంటాడట తను చెప్పింది. पाताल. పాతాల లోపల కూడా ఉంటాడట. ఓకే, సో నేనేమంటా తెలుసా, మన లోపలనే ఉన్నాడని చెప్తా. దేవుడు अपने अंदर ही है भगवान. ఎట్లా ప్రూఫ్ చెప్పాలా? भगवान हमको बनाए. भगवान हमको बनाया. सही है. ప్రూఫ్ బోలు. మీరు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని మీకు అనిపించిన కోరిక మనసులో అనుకుంటారు. అవునా? ఎవరైనా అంతేనా? मंदिर जाने के बाद ऐसा प्रणाम करके अपना मन के अंदर जो इच्छा है वो भगवान से प्रार्थना करते हैं ना. అది బయటికి అన్నారు కదా మీరు గట్టిగా, లోపలే అనుకుంటారు కదా మనసులోనే. మరి ఆ దేవుడికి వినపడుతుందా? దేవుడు ఆకాశంలో ఉన్నాడు కదా. మంచిగా చెప్పుకున్నా. దేవుడు ఆకాశంలో ఉన్నాడు. గుణాంశ్
ఆకాశంలో ఉన్నాడు. మరి మీరు మనసులో కోరిక కోరుతుంది मन में उसको बोले भगवान को, फिर कैसा सुनने में दिया भगवान को? అర్థమైందా? भगवान हमारे अंदर है। మన లోపల ఉన్నాడు కాబట్టే మీరు దండం పెట్టుకుంటుంటే వింటున్నాడు. సరే నా లోపల ఉన్నాడు అని నేను చెప్తున్నా, మరి నీ లోపల నీ లోపల నీ లోపల మరి ఇంతమంది లోపల ఎట్లుంటాడు దేవుడు? అసలు ఇంత కోట్ల మంది దాని లోపల ఎట్లుండగలుగుతాడు ఒక్క దేవుడు? इतना लोग के अंदर कैसा रहता है भगवान? एक भगवान ఒక్క దేవుడు ఇంత మందిదా? इतना मन में इतना लोग के मन में कैसा रहता भगवान? అంటే ఒక్క సూర్యుడు మొత్తం ప్రపంచానికి వెలుతురిస్తున్నాడా లేదా? ఒక్క చంద్రుడు, एक चंदमामा, एक सन, पूरा कंट्री नहीं पूरा वर्ल्ड ब्रह्मांड को మొత్తం उजाला दे रहा। हाँ, फिर एक ऐसा भगवान अपने अंदर ही एक बन के रहता। समझ में आया? మన మంచితనంలో భగవంతుడు ఉంటాడు. మనకి ఎప్పుడు కనపడతాడు దేవుడు? మరి మనకి ఎప్పుడు కనపడతాడు దేవుడు చెప్పండి? మనకు కనపడటం అంటే వేరే కాదు నాన్న. మనకు అన్ని మంచి జరుగుతాయి అనుకో, మనం అనుకునే తీరటము అంత మంచి జరుగుతుంది అన్నప్పుడు जो अपना इच्छा पूरा होता है ना, उसके हिसाब से अपन समझ लेना कि भगवान हमें दिख रहा करते। जो इच्छा तुम प्रार्थना कर रहे हो वो इच्छा फुलफिल हुए तो when it fulfills our desire, then that means God is there. God వింటనే కదా. అర్థమైందా? విన్నాడు ఉన్నట్టే కదా. మన కోరిక తీరుతుంది, మనం దండం పెట్టుకున్న తీరినామంటే అక్కడ దేవుడు ఉన్నట్టే. అది ఎప్పుడు తీరుతుంది? आप भगवान को बोल के बैठ गए ऐसा और गंदा काम करे, और फिर कैसा वो डिजायर फुलफिल होता? నువ్వు మంచి దేవుడిని దండం పెట్టుకున్నావు కానీ ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి వేషాలు చేస్తాను, అప్పుడు తీరుతుందా? దేవుడికి మంచిగా అనిపించాలి కదా. ఇప్పుడు ఒక టీచర్ నీకు 100 మార్క్స్ వేసింది అంటే నువ్వు అంతా కరెక్ట్గా రాస్తేనే కదా, అంతేనా? దేవుడికి కూడా నువ్వు మంచి భక్తితోని మంచి అందరితోని మంచిగా వండుకుంటా మంచి థాట్స్తో ఉంటేనే, మంచి బిహేవియర్ ఉంటేనే మనకి దేవుడు కోరికలు తీరుస్తుంది. కాబట్టి ఎప్పుడు భగవంతుడు లోపల ఉన్నాడు అనే భయంతో ఉండాలి. ఎప్పుడు తప్పులు చేయొద్దు. అమ్మో దేవుడు వింటాడు, అమ్మో దేవుడు చూస్తున్నాడు. కనపడకపోయినా కూడా భగవంతుడు ప్రతిదీ అనుగుణంగా కాపాడుతాడు. మనం మెదిలే తీరులోనే భగవంతుడు ఉంటాడు. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు మనం చేసుకున్నాం. అప్పుడు అచ్చా కరే తో అచ్చా అవుతా, బురా కరే తో బురా అవుతా, అంతేనా? గుణా గుడ్ చేస్తే గుడ్, బ్యాడ్ చేస్తే బ్యాడ్. సో వీ హ్యావ్ టు బీ ఆల్వేస్ గుడ్ పీపుల్. అర్థమైందా? ఇప్పుడు ఒక మనం ఎట్లా తెలుసా, స్విచ్ లాంటి వాడు దేవుడు, టీవీ లాంటి వాళ్ళ మనం. స్విచ్ దేవుడు వేస్తే టీవీ వచ్చేస్తుంది. దేవుడు మనల్ని సృష్టించిన మనం వచ్చినాం. రిమోట్ కంట్రోల్ మనం చేసే బిహేవియర్స్ అన్నట్టు. మంచి ఛానల్స్ మారుతూ ఉంటాయి కదా, అట్లనే మనం ఎలాంటి మెంటాలిటీస్తో ఉన్నాము, రోజు లేచిన కానుండి నైట్ వరకు అవన్నీ ఛానల్స్. మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటుంది. మనం ఎలా ఉంటామో నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు అట్లా ఉంటారు. సో మీ చేతిలోనే ఉంది ఏదైనా మంచి చేయాలన్నా. మన వే ఆఫ్ థింకింగ్తోనే ప్రపంచం నడుస్తుంది. నువ్వు కోరుకునే కోరికతోనే ఈ సృష్టి నడుస్తాను. నువ్వు ఏం ఆలోచించుకుంటా ఇట్లా కూర్చుంటే ఎక్కడోలో అక్కడ కామ్గా ఏం ఆలోచించుకుంటే ఇట్లనే కూర్చుంటావు అనుకో, ముందుకు పోతుందా ప్రపంచం? ये दुनिया ऐसे सब ऐसा ही बैठ के रहते, कुछ भी काम नहीं करते, कुछ भी सोचते नहीं. ये दुनिया आगे चलते क्या? चलता नहीं चलता. अपना सोचने के हिसाब से पूरा ब्रह्मांड चल रहा, इस कंट्री चल रहा. So if you think good, everything will be good. If you think bad, if you do bad, everything will be bad. Okay, our surroundings also will be bad. నువ్వు మంచి ఆలోచిస్తే నీ చుట్టూ అందరూ మంచోళ్ళే ఉంటారు. నీకు కనపడేటోళ్ళు కూడా మంచోళ్ళే కనపడతారు. నీకు కావాల్సిన వాళ్ళే ఉంటారు, అట్లాంటి వాళ్ళే వస్తారు. నువ్వు చెడు థింకింగ్ చేస్తావు అనుకో, నీ చుట్టూ అట్లాంటి వాళ్ళే ఉంటారు, నువ్వు అట్లాంటి వాళ్ళతోనే పోతావు, అట్లాంటి వాళ్ళు చెడిపోతావు. లైఫ్లో एक याद रखना, तुम जैसा रहते हैं तुम्हारा सराउंडिंग्स वैसा होता है. ठीक है? అర్థమైందా? మర్చిపోకండి ఇది మాత్రం. గాడ్ ఈజ్
ఎవ్రీవేర్. గాడ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? మనలోనే. ఆ? మనలోనే. అప్పుడే ఉన్నారు. మరి ఎట్లా? మరి మన దేవుడిని ఎట్లా తెలుసుకోవాలి? మంచిది ఉంటే తనకు మంచి చేస్తే ఓకేనా?